అయితే ఇప్పుడు తన మార్కు చూపించడానికి విజయ్ దేని మీద తొలి సంతకం చేస్తారని అది కూడా తమిళనాడు ప్రజలు కాదు, దేశం యావత్తు ప్రజలు కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీకు తెలిసి అసలు దేని మీద తొలి సంతకం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? విజయ్ కూడా గత ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో పైన మిగతా ఏ పార్టీలు చేయని విధంగా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థుల పైన ప్రమాణాలు కూడా చేసిన పరిస్థితి. మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని. వీటిలో ప్రధానంగా మహిళలకు సంబంధించి భద్రత కానీ, మహిళలకు నెలకి 2,500 నగదు పథకం కానీ, ఇతర యువతకు ప్రోత్సాహాలు కానీ, ఇలా అనేక రకాల అన్ని వర్గాలకు సంబంధించి కూడా అనేక రకాల హామీలు గుర్తించడం జరిగింది. వీటన్నిటిని అమలు చేయడం కూడా కత్తి మీద సాము లాంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా రేపు ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ తొలి సంతకం మహిళా భద్రత పైన, మహిళలకు ఇచ్చిన హామీల పైన ఆయన సంతకం చేస్తారని చెప్పి ప్రధానంగా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా విజయ్కి మళ్ళిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో తొలి సంతకం విజయ్ది మహిళలకు సంబంధించి హామీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.